హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ రివ్యూ చెప్పాలంటే మ్యాక్సిమం టైమ్స్ గొడవలని చెప్పాలి. అది బిగ్ బాస్ ఇల్లులా కాదు, గొడవల ఇల్లులా తయారైంది. ఓ అబ్బో, మాధురి గారు వచ్చిన దగ్గర నుంచి అసలు తగ్గనే తగ్గట్లేదు. ఏ సమయం ఏ సందర్భం దొరికితే అట్లా దివ్యతో వేసుకుంటున్నారు. ఏదో ఒక గొడవ ఒక రకంగా తెలియకుండా ఆవిడ దివ్యకి ఏ రేంజ్లో అక్కడ ఓటింగ్ పెరిగిందంటే మామూలు ఓటింగ్ కాదు, ఓ రేంజ్లో పడుతున్నాయి. ఆల్ థ్యాంక్స్ టు మాధురి అని చెప్పచ్చు. దివ్య గారిది మాధురి గారి గొడవ వలన దివ్య గారికి బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఎలా చూసినా మాధురి గారే అరుస్తున్నారు. అసలు దివ్య గారు ఎంత మెచ్యూర్డ్ ఇనఫ్గా హ్యాండిల్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా మాధురి గారు ఫైట్ ద ఫైట్ కానీ ఫోర్స్ ద ఫోర్స్ కానీ తగ్గించట్లేదని చెప్పాలి. పోని ఈ గొడవ సందుట్లో సడేమడియా లాగా ఎక్కడేమో సంజన మాధురి గారు కలిపి గొడవ ప్రాంక్ అనమాట. బొట్టు బిల్లల గురించి నువ్వు ఎందుకు తీసావు అని చెప్పి వాళ్ళు ప్రాంక్. నిజంగా అది ప్రాంక్ అనే ఒక పాయింట్ ఆఫ్ టైంకి సంజన గారు చెప్పారు కాబట్టి తెలిసింది. లేకపోతే ఆల్మోస్ట్ అందరూ నమ్మే రేంజ్లో మాధురి గారు సంజన డైలాగ్స్ మీద డైలాగ్స్, ప్రాంక్ మీద ప్రాంక్ అనమాట. ప్రాంక్ మీద ప్రాంక్ కాదు, ఒక ప్రాంకే. కానీ ఇంకొక పాయింట్ ఆఫ్ టైంకి సంజన చెప్పేశారు. ఇదైతే చాలా చిరాకేసింది. అసలు అది అనవసరం. అంతా ఆల్రెడీ ఆవిడ అంటే ఇండైరెక్ట్లీ మాధురి గారు తెలుసు గొడవ వేసుకుంటున్నారు, తను గొడవ ఆడుతుంది అని చెప్పి ఆ విషయానికి సంజన గారికి హెల్ప్ తీసుకుని ప్రాంక్ చేయాల్సినంత అవసరమే లేదు. ఎందుకంటే ఈ సందర్భం వదలట్లేదు, ఏది దొరికితే అది అక్కడ అంటే అక్కడ మాధురి గారు ఇచ్చి పడేస్తున్నారు. ఆవిడ ఎలా ఉందంటే అది బిగ్ బాస్ ఇల్లు కాదు, అది ఆవిడ ఇల్లు అన్నట్లుందనమాట. ఒక రూల్ పాటించట్లేదు, రూల్ వినట్లేదు. ఎంత సఫోకేట్ చేస్తున్నారంటే సిచ్యువేషన్ని మాధురి గారు. అంటే సరైన ఫైర్ స్టామ్ దిగిందన్న రేంజ్లో ఫైర్ స్టామే. ఆవిడైతే మాత్రం ఫైర్ స్టామ్ అనే నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే అలానే ఉంటుంది ఇంట్లో హౌస్లో అట్మాస్ఫియర్ కానీ అంతా. ఇంకా చెప్పాలి అంటే కళ్యాణ్, పాపం కళ్యాణ్ బ్యాడ్ అదృష్టమో దురదృష్టమో బ్యాడ్ లక్కో పక్కన పెడితే ఆయన ఎంత మెచ్యూర్డ్ ఇనఫ్గా హ్యాండిల్ చేసి ఈ ఆడవాళ్ళ గొడవలన్నీ కళ్యాణ్ చుట్టూనే పడుతున్నట్టు అనిపించింది అసలు. అంటే ఎలా ఉందంటే పాపం చాలా హ్యాండిల్ చేస్తున్నాడు. ఇలా కాదు అయిపోయిందా, నేను మిమ్మల్ని అనట్లే కానీ ఇది అని చెప్పి 1 2 3 అని చెప్పి చెప్పుకొస్తున్నాడు. వెరీ మెచ్యూర్డ్ ఇనఫ్ కళ్యాణ్ ఇంత మెచ్యూర్డ్ ఇనఫ్గా హ్యాండిల్ చేస్తారు అనుకోలేదు. వీళ్ళని అనకుండా వాళ్ళని అనకుండా. బట్ ఎక్కడో అనిపిస్తుంది మాధురి గారు ఇలానే కంటిన్యూ అయితే అది హౌస్లో అందరికీ ఇంకా ఇరిటేషన్ వస్తుంది అని. సో ఈ ప్రాసెస్లో ఏదో జరుగుతుంటే ఒక పిండి గిన్నె గురించి రీతుకి ఆయేషాకి, రీతు గారా తప్పున్నా తప్పు కాదని ఒప్పుకోరు. అలాంటిది ఇంకా అయేషా అంటే ముందు నుంచే పడట్లేదు. డిమోన్ రీతు డెమోన్ అని చెప్పి ఫుల్ వేసుకుంటూనే ఉంటుంది. ఇంకెక్కడ ఆగుద్ది ఆవిడ, ఇంకా ఆగదు. దొరికిందే సందు అన్నట్టు ఆవిడ అయేషా కూడా ఎప్పుడు వెయిట్ చేస్తుంటున్నారు. ఎప్పుడు ఆపర్చునిటీ దొరికితే అప్పుడు వేద్దామా అన్నట్టు. ఎందుకంటే ఆవిడ నోరెత్తే అలానే మాట్లాడుతుంది, ఎక్కడా ఆలోచించట్లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది, వేస్తుంది. సరే పోనీ అసలు అయేషా అడిగిన విధానం ఏదైతే ఉందో అది లిటరలీ నేను ఎందుకు వాష్ చేయాలి, నువ్వే వాష్ చేయాలి, ఇది నీ డ్యూటీ కదా, నేను ఎందుకు వాష్ చేస్తాను అని చెప్పేసి అంటారు. కానీ అప్పటికే ఆవిడ వచ్చే ముందే రీతో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను దివ్యాన్ని అడిగా, కళ్యాణ్కి చెప్పా, ఇలా కాదు ఇలాగా వంట చేసే వాళ్ళు పెరగట్లేదు కుకింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు అని చెప్తానే ఉంటారు. కానీ ఆవిడ ఫస్ట్ గొడవ ఆడడానికే ట్రై చేసేది. ఇంకా తర్వాత రీతు తగ్గలేదు, రీతు కూడా ఫుల్ ఫైట్ చేసింది అసలు ఎందుకు అది ఇది అని. తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైం నేను తోగుతా అన్నప్పుడు నీకేం ప్రాబ్లం వదిలేయాలి కదంటే అది చెప్పేసి అయిపోద్ది కదా అని చెప్పి అయేషా తప్పించుకోవడానికి అన్నారు. కానీ ఆవిడ కూడా ఒక రకంగా గొడవకే చూసింది, దొరికింది ఇదేనెందుకు తోవాలి అన్న రేంజ్లో ఆవిడ బిహేవ్ చేశారు. సో అక్కడతో అది అమ్మాయ గడిచింది అనే టైంకి వీళ్ళందరూ మళ్ళీ గ్యాదర్ అవుతారు ఆ గిన్నె గురించి. నువ్వు తోవాలి డిస్కషన్. ఇంకా చిరాకేసి సంజన గారి వెళ్ళిపోయి ఆవిడ గిన్నె తోవేసి వచ్చేసి గిన్నె గురించి డిస్కషన్ వద్దు, రేపు కూడా గొడవ వేసుకుంటారా ఎందుకని చెప్పి ఆవిడే తోసి వచ్చేస్తుంది. అయేషాకి అది కూడా ప్రాబ్లం అవుతుంది, నా డ్యూటీ అది మీరు ఎందుకు చేశారు అని. వామ్మో, ఆవిడ డ్యూటీ అంటది, రీతు తోవాలంటది, రీతు తోతంటే వదిలేసానంటది, కానీ మళ్ళీ నా డ్యూటీ అని అంటది. అసలు అయేషా గారు కూడా కనిపించకుండా ఒక వార్ గేమ్ అయితే ఆడుతున్నట్లు అనిపిస్తుంది. ఈ గ్యాప్లో ఈ భరణి గారి ఫ్యామిలీ, భరణి గారి కుటుంబం ఒక గొడవ అయింది, సార్ట్ అవుట్ అనమాట. ఫస్ట్ తనూజ ఇటు దివ్య డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. తనూజ ఏమో డైరెక్ట్గా దివ్యతో అతను నాకంట స్ట్రాంగ్ అనే కదా అతను మీకు హ్యాండ్ ఇచ్చినా సరే మీరు క్షమించేస్తారా, అదే నా విషయం అయితే నువ్వు క్షమించవు అని అంటది.
నాన్న అంటది, భరణి గారే ఎక్కువ అంటది. తిరిగి భరణి గారి గురించి వచ్చి దివ్య ఉందే అన్నదనమాట. దివ్య చాలా ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్. అసలు ఎలా అంటది ఆవిడ, ఇలా ఎలా అంటారు అని. నాకేమో ముందు నుంచి మనం కలిసి ఉండాలి, వాళ్ళకి మీకు అర్థమవుతుందా, వాళ్ళు వచ్చి మనల్ని టార్గెట్ చేస్తున్నారు, మనం ఒక్కటై ఉంటేనే వాళ్ళని మనం ఎదుర్కోగలం అన్నట్టు ఆయన చెప్తా ఉంటే దివ్య గారు అంటారు, కాదు నేను ఇక్కడ రాకముందు నాకేమైనా తనుజ ఫ్రెండా, ఇక్కడికి వచ్చాక ఏమైనా ఫ్రెండా, నాకేమైనా అంత ర్యాపో ఉందా, ఇంకా కళ్యాణ్ డీమాన్ వీళ్ళందరితో ఉంది కానీ ఈమెతో లేదు కదా, ఎలా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు నాతో ఫ్రెండ్షిప్ అని అంటారు. ఒక రకంగా దివ్య పర్స్పెక్టివ్ నుంచి దివ్య ఈజ్ రైట్, స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పాలంటే. ఎక్కడ కూడా ఊసలాడే విధానంలో చెప్పట్లే. తనూజ గారే ఆవిడకి నచ్చినట్లు గేమ్ ఆడి దాన్ని మంచిగా కవర్ చేసుకుంటున్నారు అన్నట్లు నాకు కూడా ప్రొజెక్ట్ అయిందనమాట. మేబీ దివ్య గారి మాటలు అంత కన్విన్సింగ్గా ఉండి అలా బయటికి ప్రొజెక్ట్ అవుతుందో ఏమో తెలియదు కానీ చూడడం అయితే అట్లా కనిపించింది. ఇంకా ఈ లోపల ఫుడ్ టాస్క్ గురించి వస్తుంది. ఫుడ్ ఆవిడకి ఇచ్చిన బెనిఫిట్ ఉంది కదా, ఏదైతే రమ్య మోక్ష గారికి ఇచ్చారో అది షీ కెన్ యూజ్ అని, ఒక్కళ్ళనే ఎంచుకోవాలి అని చెప్పి వస్తారనమాట. అయితే రమ్య మోక్ష గారు సుమన్ శెట్టి గారిని ఎంచుకుంటారు. ఇంకా ఇచ్చింది మెను మామూలుగా కాదు, బిగ్ బాస్కి తగిన కంటెస్టెంటే రమ్య మోక్ష. అసలు ఆ రేంజ్లో ఫుడ్ ఇచ్చింది అంటే 4 వారాల బడ్జెట్ ఒక్కసారి లేపేసే టైప్లో చెప్పింది. పెసరట్టు, ఉప్మా, గుడ్డు, చికెన్, ప్రాన్స్, పిజ్జా, ఐస్ క్రీమ్, చాక్లెట్స్, చిప్స్, ఇది వదలలేదనమాట. ఆఖరికి వెళ్ళిపోతుండగా లాస్ట్లో రా మ్యాంగో 1 2 3 4 5 6 7 8 అయినా పర్లేదని అన్నారు. నవ్వైతే అసలు ఆగలేదు. ఈ లోపల సంజన రీతో అలా ఉండిపోయారు. ఇంకా ఏం చెప్తుంది అన్న రేంజ్లో వింటూ నించున్నారు అనమాట. ఫన్నీ అనిపించింది. ఇంకొక ప్రాసెస్లో ఇంకో టాస్క్ ఇస్తారనమాట అయేషాకి, గౌరవ్కి తెలుగు నేర్పించమని. సో అదొక ఫన్నీ విధానంలో వెళ్తుంది. ఇమాన్యువల్, సుమన్ శెట్టి గారు కూర్చొని నేర్పించడానికి ట్రై చేస్తారు. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి అక్కడ తనూజ, భరణి, దివ్య కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ లోపల ఇమాన్యువల్ వెళ్తారు. సో భరణి, తనూజ, దివ్య, ఇమాన్యువల్ మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ రీతుతోనేమో సుమన్ శెట్టి గారు మాట్లాడుతుంటుంటే ఇమాన్యువల్ చాలా ఫన్నీగా అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది చాలా బాగా యాక్ట్ చేసి చూపిస్తారు సుమన్ శెట్టి గారి వాయిస్లో. దట్ ఈస్ ఆల్సో వెరీ నైస్. అసలు ఇమాన్యువల్ గారి షో అని చెప్పచ్చు, బిగ్ బాస్ షో కంటే ఇమాన్యువల్ షో అని చెప్తా. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఆయన గ్రాఫ్ ఎక్కడ తగ్గలేదు. ఏ మూమెంట్ అయినా ఇట్టే భలే చమత్కరంగా ఆయన జోక్స్ వేస్తారు, ఎలాంటి సందర్భంలో అయినా నవ్విస్తారు. అబ్బో అసలు మామూలుగా లేదనమాట. ఇమాన్యువల్ షో అని చెప్తా నేనైతే బిగ్ బాస్ షో కంటే. అంత బాగా నవ్విస్తున్నారు ఆయన. అక్కడ అయేషాకి డాన్స్ స్టెప్స్ డిమాండ్ టీచ్ చేస్తున్నప్పుడు రీతులు ఉద్దేశించి ఇమాన్యువల్ సాంగ్ పాడుతూ ఇట్లా కామెడీ చేస్తాడు. మ్యాండటరీగా చూడాల్సిందే. ఎపిసోడ్ చూడకపోతే మాత్రం ఇప్పుడే వెళ్ళి చూడండి. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసా. ఆ ఇమాన్యువల్ స్టఫ్ ఏదైతే ఉందో, అంటే కామెడీ జోనల్ ఏదైతే ఉందో అది నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఖచ్చితంగా ఎవరికైనా నవ్వు రావాల్సిందే, నవ్వు రాని వాళ్ళకి కూడా ఆ రేంజ్లో నవ్వించారు ఇమాన్యువల్ గారు అయితే. సూపర్. నాకైతే ఇమాన్యువల్ గారు టాప్ 5లో 100% ఉంటారని అయితే తెలుస్తుంది. అండ్ వీళ్ళు నైట్ ఇంకా అవుతుంది. ఇలా కళ్యాణ్, రీతు, డిమాన్ వీళ్ళందరూ పడుకోకుండా అక్కడ కెప్టెన్ రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. సో మాధురికి మోక్ష గారు లేచి వచ్చేస్తారు బెడ్ నుంచి. దాని గురించి మళ్ళీ ఒక డిస్కషన్ జరుగుద్ది. మనకి ఎపిసోడ్లో చూపించిన ఒక నార్మల్గా కొంతసేపే చూపించి ఉండొచ్చు కానీ చాలా పెద్ద హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరుగుద్ది అనమాట మాధురికి, రీతుకి. రాత్రుల్లో అయితే మాట్లాడుకోవడానికి వీలు లేదు. మీరు మాట్లాడుకోవాలనుకుంటే బయట రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకోవాలి, బెడ్రూమ్లో గుసగుసలకి వీలు లేదు అని చెప్తారనమాట. ఇంకా తప్పక అందరూ అగ్రీ చేస్తారు. ఇంకా ఆవిడకి పడలేకో ఇంకా ఇంకా ఒప్పించే బదులు కామ్ అయిపోదామనో తెలియదు. ఒక రకంగా బిగ్ బాస్ రూల్స్ కంటే మాధురి గారు రూల్స్ ఎక్కువైపోయి వచ్చిన దగ్గర నుంచి మానిటర్ నచ్చలేదు, గొడవ అవుతుంటే మానిటర్ నచ్చలేదు తీసేయండి అని అంటే, రేషన్ మాస్టర్ నచ్చలేదు తీసేయండి అంటే ఆవిడ అయ్యా బాబోయ్ మామూలుగా కాదు. ఒక రకంగా ఆవిడ చుట్టూరు తిరిగేలా చూసుకుంటున్నట్టే అనిపించింది. మేబీ ఫస్ట్ వీక్ కాబట్టి కొత్తదనం ఉంది, అందుకే అట్లా కంటెంట్ వెళ్తుందేమో. ఎవ్రీ వీక్ మాధురి గారు ఇదే చేస్తే మాత్రం అందరికీ ఖచ్చితంగా విసుగు పుడుతుంది డెఫినెట్లీ. మేబీ చూడాలి నెక్స్ట్ వీక్ ఆవిడ గేమ్ ప్లే ఎట్లా ఉంటుందో చూడాలి. సో ఆవిడకి రీతుకి మళ్ళీ ఒక పెద్ద వాదన అవుతుంది, అది కూడా అయిపోద్ది. బయటకు వచ్చి ఇక్కడ వీళ్ళతో మాట్లాడుతుంటారు. ఈ లోపల అక్కడ వాష్రూమ్ బయట నిఖిల్, అయేషా అండ్ సాయి మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు ఏదైనా మాట్లాడండి, తనుజ ముందు కానీ దివ్య ముందు కానీ చెప్పకండి, వాళ్ళందరూ ఒకటే. ఫస్ట్ వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చుకోవాలంటే ఫస్ట్ మనల్ని దాటే కదా వాళ్ళు ఉండడానికి చూస్తారు. సో మీరు ఏదైనా చేయండి, వాళ్ళ ముందు ఏం మాట్లాడద్దు
అన్నట్టు సాయి చెప్తారు. ఆయన ఏదో అబ్జర్వ్ చేసి చెప్పాను అన్నట్టు. ఇక్కడ కట్ చేస్తే మొన్న అయేషాకి అదే ముందు రోజు అయేషాకి డీమన్ డాన్స్ నేర్పించాడు కదా. సో ఆ విషయాన్న రీతు గారి కోపం అవుతుంది అనమాట. సో రీతు డెమన్కి చిన్న డిస్కషన్లో అయితే డీమన్ చెప్తాడు, నీకు తెలుసు కదా నాకు నాగేమే ప్రియారిటీ, నాకు నేనే ప్రియారిటీ, అట్లా ఏం పట్టించుకోకు అన్నట్టు ఏదో చెప్తారు. అక్కడ ఏదో కన్వర్జేషన్ వెళ్తూ ఉంటుంది. మళ్ళీ అయేషా వచ్చి డీమన్ అడుగుద్ది, నువ్వు నాకు డాన్స్ నేర్పించా అని చెప్పి ఆవిడ వచ్చి గొడవ వేసుకుందా అన్నట్లు అడుగుద్ది అనమాట. ఈ విషయం రీతు తీసుకొచ్చి కళ్యాణ్తో డిస్కస్ చేస్తారు. అండ్ నైట్ ఇమాన్యువల్, సంజన అండ్ నిఖిల్ కూర్చొని రాము గురించి మాట్లాడతారనమాట. భరణి గారు వచ్చి రాముకి ఎవరు లేరు ఇంట్లో అన్నట్టు మాట్లాడతారట. మేము అందరివి కాదా అన్నట్టు ఇమాన్యువల్ అంటాడనమాట. ఆయన ఆ రాము గారు ఇంతే ఇలానే ఉంటారని చెప్పి ఇట్లా రాము గురించి టాపిక్ మాట్లాడతారు. సో ఇది ఈరోజు బిగ్ బాస్ అనమాట. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఫస్ట్ అబ్బాయి ఏందబ్బాయి గొడవలు అని అనిపించింది. చాలా గొడవ ఒక 3 గొడవలు వెళ్ళాము అనమాట సీక్వెన్స్ ఆఫ్ దీంట్లోని. బట్ కట్ చేస్తే మిగిలిన ఎపిసోడ్ అంతా కామెడీగా వెళ్ళింది, అమ్మాయి అని అనుకున్నాం. కానీ యాక్చువల్గా లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, ఆల్మోస్ట్ 6 to 7 hours గొడవ అసలు స్ట్రెచ్ అవుతూనే ఉంది. అసలు లైవ్ చూసిన వాళ్ళకే అర్థమవుతుంది. సో ఇది ఈరోజు బిగ్ బాస్ అప్డేట్. నా రివ్యూస్ కానీ నా అప్డేట్స్ కానీ మీకు నచ్చినట్లు ఉండైతే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ డౌన్ ఎవరు ఈ వీక్ వెళ్ళిపోతున్నారో మీరు అనుకుంటున్నారో వాళ్ళని కామెంట్ డౌన్ చేయండి పేరు. థ్యాంక్ యూ.